శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 181వ పేజీ 27వ అధ్యాయము. అంశాలు: సాయి సూక్తి, సర్వదేవ రూప సాయి, సాయి గజానన, సాయి రామ, సాయి కృష్ణ, సాయి వెంకటరమణ, సాయి విరూపాక్ష, లింగోద్భవకర సాయి, గంగాధర సాయి, సాయి దత్త, సాయి యేసు, సాయి తథాగత, సాయి మాత, సాయి అయ్యప్ప, ప్రకృతి రూప సాయి, నవగ్రహాధిప సాయి, నవగ్రహధిప సాయి, సర్వం తానే అయిన సాయి, సర్వజీవరూప సాయి, విశ్వరూప సాయి. శ్రీ సాయి సూక్తి. ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడే రామచంద్రుడై, ఆ రామచంద్రుడే ఆ రామచంద్రుడై, తన బంటులను కనుగొనగవచ్చే, ఆనందబాలుడే ఆనందబాలుడై, తనివారి గుర్తింప తరలివచ్చే, ఆ మహావిష్ణువే ఏల మహావిష్ణువై, తన ఆయుధములు చేకొనగవచ్చే, ఆ ఈసుడే బాల సాయుసుడై నేడు, తన గుంపుతో ఆడుకొనగవచ్చే, అల్ల పరమాత్మయను బొమ్మలాటగాడు, తాను జీవుల రంగస్థలాన నిలచి ఆడు ఆనాటి ఈనాటి ఆటలరసి, సుంత వర్ణించి కనుగొండు సంతసమున అంటారు బాబా. రమ్యాతీతి ఇతి రామః. అందరినీ రమింపచేసే శుద్ధాత్మ స్వరూపుడే రామచంద్రుడు. దశరథ తనయుడుగా త్రేతాయుగములో అవతరించి ధర్మరక్షణ చేసింది ఆ రాములు వారే. ఆ రాములు వారే ఈ సాయిరాముడు. తనను నమ్మి తనతో వెంట నడిచి సంసార సాగరాన్ని దాటి ఆనంద తన్మయత్వం పొందవలసిన సేవకులను వెదుకుతూ వచ్చారు. కర్షాతీతి ఇతి కృష్ణ. విశ్వాన్ని తన వైపుకు ఆకర్షించే ఆత్మతత్వమే ద్వాపరయుగములో నందబాలునిగా చలామణి అయిన కృష్ణ భగవానుడు. ఆ కృష్ణుడే మన మధ్య వెలిసిన సాయి కృష్ణుడు. ఆనంద స్వరూపుడైన సాయి తన వారిని ఆనందమగ్న హృదయులుగా మార్చేందుకు తరలి వచ్చారు. విశ్వవ్యాపిత శక్తి ఇతు విష్ణు. విశ్వం అంటే వ్యాపించిన ఆ మహావిష్ణు స్వరూపమే నేడు ఈ మహిలో మన కళ్ళ ముందు కదులాడుతున్న సాయి విష్ణువు. తన వెంట పనిముట్లుగా ఎవరెవరిని ఎన్నుకొని విశ్వవ్యాపితంగా ధర్మరక్షణ చేయవచ్చో అని అట్టి వారిని తమ చేతులలోకి అంటే చేతలలోకి అనగా రక్షణలోనికి తీసుకోదలిచి దయతో మన మధ్యకు వచ్చారు. ఈశ్వరస స్వరూప భూతానాం, ఈశ్వర సర్వభూతానాం. సర్వత్రా అన్ని భూతాలలోనూ మనందరిలో వ్యాపించి ఉన్న చైతన్య శక్తియే ఈశుడు. అది ఏ ఆత్మ, అది ఏ శివుడు. ఆ ఈశ్వరుడే మన కళ్ళ ముందు నడియాడుచున్న సాయీసుడు. సుమ తననే నమ్మిన భక్తులతో ఆటలాడుకొని ఆనంద తన్మయులను చేయవచ్చాడు. ఆ రావటం కూడా బాల శక్తి సహితి సాయీసుడై వచ్చాడు. పరమాప్తుడే పరమాత్మ అని శృతి. అందరికంటే అన్నిటికంటే అందరికీ అత్యంత ఆప్తుడుగా దగ్గరైన శక్తియే పరమాత్మ. ఇక అంతకంటే దగ్గర ఎవరూ ఉండరు. ఈ అనంత విశ్వమంతా ఆయన బొమ్మల కొలువు. ఈ అనంత విశ్వమంతా ఆయన బొమ్మల కొలువు. ఈ జగన్నాటక సూత్రధారి తన నాటకములో తానే పాత్రధారి అయ్యి ఆనాడు ఆడిన ఆట ఈనాడు ఆడుచున్న ఆట కొంచెం గమనించి ఆ తారతమ్యాలు తెలుసుకొని కొంచెం వర్ణించి ఆయనే ఈయన అన్న సత్యాన్ని అవగాహన చేసుకొని ఆనందించటం అదృష్టవంతులమైన మన అందరి కర్తవ్యం. కృష్ణావతారములో కృష్ణుడు కపీశ్వరుడైన హనుమంతునికి తమ పూర్వపు రామావతారాన్ని చూపాడని శాస్త్రం.
కృష్ణునికి చేసిన అర్చన కైలాసంలో శివునికి చేరిందని అనుభూతి. ఎంతో అపూర్వము. అత్యంత సాధనల చేత మాత్రమే సాధ్యమైన ఆ స్థితిని ఈనాడు స్వామి అనంత ప్రేమమయులయ్యి నేటి కాలపు భక్తుల నిస్సహాయతను గుర్తెరిగి వారికి సందర్భానుసారంగా ఇచ్చిన ఇష్టదేవతా దర్శనాలు గమనిస్తే స్వామి సర్వదేవతా స్వరూపుడే కాదు, సర్వదేవతాతీత స్వరూపులు అని అవగాహన అవుతుంది. మనం చెయ్యవలసింది మన పూజామందిరంలో ఉన్న దేవుని ఫోటోను మార్చి సాయి ఫోటో పెట్టుకోవడం కాదు. కావలసింది మన అవగాహన పెంచుకోవటం. చేస్తున్న పూజ, ధ్యానం, యోగం లాంటి సాధనలు సంపూర్ణమైన నమ్మకంతోనూ శ్రద్ధతోనూ చేసినట్లయితే, మన ఇష్టదైవాన్ని ధ్యేయంగా పెట్టుకొని చేసిన, స్వామినే గురువుగా దైవంగా కొలిచి చేసిన ఒకే ఫలితాలు లభ్యం అవుతాయి అనే సత్యం మన అనుభవంలోకి వస్తుంది. సర్వరూప సాయి, సర్వదేవ రూప సాయి, సాయి గజానన. రమణ మహర్షి శిష్యుడు శ్రీ అమృతానంద. రమణ మహర్షి శిష్యుడు శ్రీ అమృతానంద స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయనను చూడగానే స్వామి ఎంతో వాత్సల్యంతో అమృతం అని వారి గురువుగారు సంబోధించినట్లుగా పిలిచారు. ఆయన ఆ ఒక్క పిలుపుకే కరిగిపోయిన అదృష్టజీవి. అప్పుడు వారి వయసు 80 సంవత్సరాలు. ఈ యోగి తన బాల్యంలో ఎప్పుడో 7వ ఏట శ్రీ మహాగణపతి హోమం 41 రోజులు శ్రద్ధతో చేశాడట. ఆ సంఘటన కాలానికి సాయుసుని అవతరణ భూమిపై జరగలేదు. ఆ సంఘటన కాలానికి సాయుసుని అవతరణ భూమిపై జరగలేదు అంటే అప్పుడు స్వామి ఇంకా అవతరించలేదన్నమాట. ఈ సంగతిని మరిచిన అతనికి గుర్తు చేసి, స్వామి, నీవు శ్రద్ధతో చేసిన ఆ హోమం వలన ఎటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది అని ప్రశ్నించారు. ఆశ్చర్యములో మునిగిన ఆయనతో స్వామి, హోమ ఫలితంగా విశ్వ విరాట్ స్వరూప మహాగణపతి హోమగుండంలో నుండి నీవు శ్రద్ధతో చేసిన ఆ హోమం వలన ఎటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది అని ప్రశ్నించారు. ఆశ్చర్యములో మునిగిన ఆయనతో స్వామి, హోమ ఫలితంగా విశ్వ విరాట్ స్వరూప మహాగణపతి హోమగుండంలో నుండి సువర్ణ ఛాయి గల దేహంతో వెలువడి తన తొండంతో కడపటి ఆహూతిని అందుకొని తమ దివ్య దర్శనం చేత శాశ్వతానందం ఇస్తాడని శాస్త్ర ప్రమాణం కదా. అటువంటి దర్శనం నీకు లభించిందా అని మళ్ళీ తామే ప్రశ్నించారు. అప్పుడు అమృతానంద స్వామి, 7 సంవత్సరాల బాలునికి శ్రీ మహాగణపతి దర్శనం సాధ్యమవుతుందా స్వామి అన్నాడు. స్వామి ప్రసన్నవదనంతో, ఇదిగో ఆ హోమ ఫలితం నీకు ఇప్పుడు లభించబోతున్నది. శాస్త్ర ప్రమాణాలు ఎప్పుడూ వ్యర్థం కావు అని నవ్వుతూ వారి వంక చూచారు. అప్పుడు స్వామి స్థానములో స్వామి లేరు. సువర్ణ దేహఛాయితో శ్రీ మహాగణపతి రూపం అనంతమయ్యి వ్యాక్తం అయ్యింది, అంటే వ్యాపించిందనమాట పెద్దగా. ఆ దర్శనంతో అమృతానంద ఆనందామృతములో పరవశుడయి బాహ్య స్మృతి కోల్పోయాడు. స్వామి యొక్క గజానన రూపం దర్శించిన ఇతర భక్తులు కూడా ఎందరో ఉన్నారు. సాయిరామ. కుందర్తి వెంకట నరసయ్య గారు రామభక్తులు. ఆయనను శ్రీ రామ్ శరణ్ అని పిలుస్తారు తెలిసిన వారందరూ. ఆయన పుట్టపర్తికి వచ్చారు ఒకసారి. మిగిలిన అందరికీ సాయి రూపుడైన సాయి ఆయనకు సాయిరాముడుగా నీలమేఘశ్యాముడయి కోదండమూర్తిగా దర్శనం ఇచ్చారు. ఇటువంటి దర్శనమే ఎంతోమంది రామభక్తులైన శ్రీమతి నాగరత్నమ్మ, శ్రీ అప్పారావు గారు మొదలగు వారికే కాక మాతృశ్రీ ఈశ్వరమ్మ గారికి కూడా ఇచ్చి పునీతులను చేశారు స్వామి. సాయి కృష్ణ. కస్తూరి గారు పుట్టపర్తిలో కుటుంబ సమేతంగా ఉండేవారు. వారితో వృద్ధురాలు కృష్ణభక్తురాలు అయిన వారి తల్లి కూడా ఉండేవారు. స్వామి వారికి దర్శనాన్ని అనుగ్రహించిన సందర్భంలో ఆవిడ స్వామికి 1 గ్లాసుతో పాలు అందించింది. స్వామి ప్రేమగా ఆమెతో అరవ భాషలో పాటి అమ్మమ్మ, అంటే అరవ భాషలో పాటి అంటారనమాట అమ్మమ్మని, నా పూర్వావతారంలోనే కృష్ణావతారంలో కావలసినన్ని పాలు త్రాగేశాను, ఇప్పుడిక వీలు కాదు అంటూ ఒక చిన్న పాల బిందువును నాలుకపై చిలకరించుకున్నారు.
కృష్ణావతారంలోనే తాగాను, ఇప్పుడు పాలొద్దని ఒక్క చుక్క పాలు నాలుకమై వేసుకున్నారంట. అంతే, ఆవిడికి స్వామి స్థానములో నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుల వారి దర్శనం అయ్యింది. తన్మయత్వంతో సర్వం మరిచిపోయారు. ఎంతోమంది కృష్ణ భక్తులైన వారికి శ్రీ సచ్చిదానందరావు గారు మొదలగు వారికి బాల్యంలో తమ తోటి పిల్లలకు, ఊరి వారికి, కొందరు పెద్దలకు స్వామి దశావతార రూపాలను దర్శనం ఇచ్చారు. జాన్ హిస్లాప్కు వయోవృద్ధి స్థితిలోని కృష్ణ రూపాన్ని చూపగా తెల్లని గడ్డంతో వర్ణనాతీతమైన ఆకర్షణతో నీలమేఘశ్యాముడైన ఆ కృష్ణ రూపాన్ని చూచి అవాక్కైపోయాడు. శ్రీ వెంకటేశ్వర స్వామిగా కస్తూరి గారికి. కస్తూరి గారు తమ మనుమని పుట్టు వెంట్రుకలో కార్యక్రమం తిరుపతిలో ఏర్పాటు కాగా స్వామివారి వద్దకు పోయి తన తిరుపతి యాత్రకు స్వామివారి ఆమోదాన్ని అడిగారు. స్వామి నవ్వుతూ, పో, తిరుపతిలో ఉన్నది మాత్రం ఎవరనుకున్నావు అన్నారు. ఆమోదం దొరికింది కదా అని కుటుంబంతో సహా తిరుపతికి పోయిన కస్తూరి గారికి మూల విరాట్ స్థానములో నవ్వుతూ ఆహ్వానిస్తున్న స్వామిని చూచి నిశ్చేష్టులయ్యారు. అందరికీ వెంకటేశ్వర స్వామి విగ్రహంగాను, వీరొక్కరికి మాత్రం సాయి వెంకటేశ్వర స్వామిగాను స్వామి ఇచ్చిన ఆ దర్శనం అపూర్వం. ఇదే మాదిరి ఇంకొకసారి రంగనాథ స్వామిగా కూడా దర్శనమిచ్చారు. ప్రకృతి రూప సాయి. ఇంకొక సందర్భంలో కస్తూరి గారికి గంగ పూజ జరుపుతుండగా ఆ గంగా ప్రవాహం అందులో కదలాడుతున్న దీప సమూహంతో స్వామిమయంగా దర్శనమైంది. వీటన్నింటిలో స్వామి తెలియపరుచుచున్న సత్యం అంటే నిజం. సర్వదేవతా పూజలు అందుకునేది స్వామియే, సర్వస్థానాలలో ఉన్నది స్వామియే అన్న దృఢ నమ్మకాన్ని వృద్ధి చేసుకోవడం భక్తుల కర్తవ్యం అన్న అంశం. స్వామి విరూపాక్ష. స్వామి బాల్యంలో అన్నగారి కుటుంబ సభ్యులకు హంపిలో 19/10/1947 నాడు తాను విరూపాక్షలు అన్న అనుభవం ఇచ్చారు. ఆలయంలోని విరూపాక్షని దగ్గర బాలసాయిని చూచిన స్వామి అన్నగారు, ఈ పిల్లవాడు గర్భగుడిలోనికి పోయాడే అని కోపం, నిస్సహాయత మిశ్రమం కాగా గుడి బయటికి వచ్చినప్పుడు తమ తమ్ముడైన సాయిని ప్రహరీ గోడ వద్ద కూడా చూచి ఆశ్చర్యపోయాడు. లింగోద్భవకర సాయి. శివరాత్రి నాటి స్వామి దర్శనం కైలాసంలోని శివదర్శనం అనే భక్తుల నమ్మిక. ఆనాటి ప్రత్యేకత స్వామి నుండి వెలువడే ఆత్మలింగ దర్శనం. ప్రతి సంవత్సరం స్వామి గర్భం నుండి నోటి ద్వారా వెలువడే ఈ అపూర్వ సంఘటన చూచేందుకు లక్షల సంఖ్యలో భక్తులు రావటం, దానివల్ల కొంతమందికి అసౌకర్యం కలగడాన్ని ఒక ఆలంబనంగా తీసుకొని ప్రతి సంవత్సరం స్వామి గర్భం నుండి అంటే నోటి నుండి, స్వామి గర్భం నుండి నోటి ద్వారా వెలువడే ఈ అపూర్వ సంఘటన చూచేందుకు లక్షల సంఖ్యలో భక్తులు రావటం, దానివల్ల కొంతమందికి అసౌకర్యం కలగడాన్ని ఒక ఆలంబనంగా తీసుకొని 1976 అందరి సమక్షంలో జరిపే లింగోద్భవ కార్యక్రమాన్ని ఆపివేశారు. ఇది లింగోద్భవ ఆపటం కాదు, సృష్టి స్థితి లయలకు చిహ్నమైన ఈ లింగోద్భవ ఘటన లిం లియతే గం గమ్యతే అనగా సర్వాన్ని తనలో లీనం చేసుకొని అందరికీ గమ్యం అయినది లింగం. నిరాకార సాకారాలకు మధ్యస్థ స్థితి. అత్యంత అమోఘమైన సంఘటన. ఎన్నో రకాల అపూర్వ లింగాలు స్వామి నుండి వెలువడునున్నాయి అంటే ఇంకా తెస్తారనమాట. హిమాలయ లింగాలు మొదలు 10 అంగుళాల చుట్టుకొలత గల ముక్తిదాయకమైన ఆత్మలింగములు వరకు ఎన్నో స్వామి నుండి వెలువడినాయి. హిమాలయ లింగాలు మొదలు 10 అంగుళాలు చుట్టుకొలత గల ముక్తిదాయకమైన ఆత్మలింగముల వరకు ఎన్నో స్వామి నుండి స్వామి తీశారంట. కొన్ని భక్తులకు ఇవ్వబడినవి, కొన్ని భక్తులకు ఇచ్చారంట. అట్టి లింగాలు వారి వారి అర్చనల్లో ఉన్నాయి నేటికి. ఈ విధంగా తమకు లింగానికి గల అభేదతను వ్యక్తం చేశారు స్వామి. సాయి శంకర.
ఒక శివరాత్రి నాడు ఒక ఫోటోగ్రాఫర్ స్వామి ఫోటో తీయగా తలపైన గంగ, ముఖంలో త్రినేత్రం, కంఠములో నాగాభరణంతో గల సాయి శంకర రూపుతో గల ఫోటో ప్రింట్ వెలువడింది. ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తే ఒక శివరాత్రి నాడు ఒక ఫోటోగ్రాఫరు స్వామి ఫోటో తీయగా తలపై గంగ, ముఖంలో త్రినేత్రం అంటే 3 ముఖాలు, కంఠంలో నాగాభరణంతో సాయి శంకర రూపుతో గల ఫోటో ప్రింట్ వెలువడింది. గంగాధర సాయి ఒక పుట్టినరోజు సందర్భంగా దగ్గరనున్న భక్తులకు తమ ఒత్తైన శిరోజాల మధ్యనున్న గంగమ్మ తల్లిని చూపారు. అందులో నుండి పెళ్లిబీకిన గంగాజలం చుట్టుప్రక్కల వారిని పావనం చేసింది. గంగా ఆయన తల్లో ఉందని చూపించారు. సాయి దత్త ఒకసారి స్వామి తమ విద్యార్థులు కొంతమంది భక్తులతో సహా కలిసి పుట్టపర్తి నుండి బెంగళూరుకు పోతున్నప్పుడు జరిగిన సంఘటన. మార్గమధ్యములో కార్లు ఆపి అల్పాహారం తీసుకుంటున్నారు విద్యార్థులు. ఒక విద్యార్థి ఫోటోకై స్వామి అనుమతి వేడాడు. స్వామి అనుమతించారు. అప్పుడు స్వామి ముందున్న అడ్డు తొలగించడానికి స్వామికి అత్యంత సమీపానికి వచ్చే ప్రయత్నం ఒక భక్తురాలు చేయగా స్వామి అవకాశం ఇవ్వలేదు. దానికి ఆమె మనసులో కొంత నొచ్చుకున్నది. ఇంతలో ఫోటో తీయటం అయిపోయింది. స్వామి ఆ భక్తురాలతో, బంగారు, ఆ సందర్భంలో నేనున్న తేజోమయమైన దత్తరూపం నీవు భరించలేవని, నీ మేలు కోసమే వద్దన్నాను అని విడమరిచి చెప్పి ఆనందపరిచారు. తర్వాత ఆ ఫిల్మ్ను కడగగా త్రిమూర్త్యాత్మకమైన సాయి దత్తరూప చిత్రం లభ్యమైంది. ఒక విద్యార్థి ఫోటోకై స్వామి అనుమతి వేడాడు. స్వామి అనుమతించారు. అప్పుడు స్వామి ముందున్న అడ్డు తొలగించడానికి స్వామికి అత్యంత సమీపానికి వచ్చే ప్రయత్నం ఒక భక్తురాలు చేయగా స్వామి అవకాశం ఇవ్వలేదు. దానికి ఆమె మనసులో కొంత నొచ్చుకున్నది. ఇంతలో ఫోటో తీయటం అయిపోయింది. స్వామి ఆ భక్తురాలతో, బంగారు, ఆ సందర్భంలో నేనున్న తేజోమయమైన దత్తరూపం నీవు భరించలేవని, నీ మేలు కోసమే వద్దన్నాను అని విడమరిచి చెప్పి ఆనందపరిచారు. తర్వాత ఆ ఫిల్మ్ను కడగగా త్రిమూర్త్యాత్మకమైన సాయి దత్తరూప చిత్రం లభ్యమైంది. సాయి యేసు ఒక అమెరికా దంపతులు బాబా దర్శనానికి వచ్చారు. భర్త బాబాను సాక్షాత్తు యేసు ప్రభువుగా భావిస్తాడు. కానీ భార్యకు మాత్రం విశ్వాసం లేదు. బాబా వారిని ఇంటర్వ్యూలకు పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో వారు బాబాను ఫోటో తీశారు. వారు స్వదేశం వెళ్లిన తర్వాత ప్రింట్ చేయించగా ప్రింట్లో బాబా అచ్చం యేసు ప్రభువుగా వచ్చారు. సాయి తథాగత లేక సాయి బుద్ధ జపాన్కు చెందిన ఒక ప్రముఖ శాస్త్రవేత్త సాయి సమక్షానికి ఒకసారి వచ్చారు. ఆయన వయసులో స్వామి కన్నా పెద్దవాడు. స్వామి అతన్ని ఆశీర్వదించి గుండెకాయ రూపు గల ఒక లాకెట్ను సృష్టించి అతనికి చూపారు. ఆశ్చర్యపోతున్న అతనితో ఇది ఎవరిదో తెలుసునా అని అడిగి తామే సమాధానంగా, నీవు చలనరహితమైన గుండెతో పుట్టినప్పుడు నీ తండ్రి నిన్ను నా పాదాల వద్ద తథాగతుని ఉంచి ప్రార్థించాడు. అతని ప్రార్థనలకు కరుణించి నీ గుండెలో స్పందన కలిగించి నిన్ను జీవితులను చేశాను అన్నారు. ఆ సత్యం అతనికి అతని కుటుంబ సభ్యులకు తప్ప ఇతరులకు తెలియదు. అంటే ఈ విషయం ఆ ఇంట్లో వాళ్ళకి ఆయనకే తెలుసు, ఎవరికి తెలియదు. పైగా అతని వయసు స్వామి వయసు కన్నా ఎక్కువ. ఆశ్చర్యపోయిన ఆ శాస్త్రవేత్తను తాము కాలాతీతుడునని, సర్వదేవ గురు స్వరూపుడునని చెప్పకనే చెప్పారు స్వామి. తన్మయుడయ్యి అతడు స్వామికి పాదక్రాంతుడైనాడు. సాయిమాత పుట్టపర్తిలోనూ ఇతర స్థలాల్లోనూ స్వామి తాము త్రిమాతల యొక్క స్వరూపం అన్న సత్యాన్ని లక్ష్మీ, సరస్వతి, దుర్గా రూపాలలో ప్రత్యక్షమయ్యి ఆ భక్తులను అనుగ్రహించారు. స్వామి అయ్యప్ప శాస్త్రిగారినే ఒక భక్తుడు పుట్టపర్తికి వచ్చి స్వామి సందేశం వింటున్నప్పుడు స్వామి బ్రహ్మచర్యం గురించి చెబుతున్నారు. స్వామి నన్ను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని బ్రహ్మచర్యం పాటించమని
మీ సందేశమా అన్న భావన కలిగింది ఆయన మనసులో. వెంటనే స్వామి తమ సందేశంలో సర్వత్రా ఉన్నది ఒకే ఒక ఆత్మశక్తి, నమ్మిన వారికి అంతటా ఉన్నది ఒకే దైవం అన్నారు. తదుపరి దీక్షతో శబరిమలైపోతే అక్కడ మకర జ్యోతిలో స్వామి దర్శనం ఇచ్చి అభేదత్వం చూపారు. తదుపరి దీక్షతో శబరిమలైపోతే అక్కడ మకర జ్యోతిలో స్వామి దర్శనం ఇచ్చి అభేదత్వం చూపారు, అంటే భేదం లేదని చూపించారు. నవగ్రహ రూప సాయి ఏలినాటి శని అనగా 7.5 సంవత్సరాల కాలం జాతికరీత్యా పీడించే శని ఉన్నదని భయపడుతున్న ఒక భక్తునితో నేనే శనిదేవతను నన్ను పూజించమనగా భక్తుడు అలాగే అర్చించి శనిదోష నివారణ పొందాడు. దైవానుగ్రహం ఉన్నవారిని నవగ్రహాలు ఏమీ చెయ్యవు అని అభయం అందిస్తారు స్వామి. సర్వం తానే అయిన సాయి అన్ని రూపములు అనగా భార్యగా, భర్తగా, వారి వెంటనున్న లగేజీగా తానే అయ్యి భూపాల్లోని ఒక మిలిటరీ ఆఫీసర్ను రక్షించిన ఉదాంతం మనం ఇదివరకే చదివాం కదా. ఇప్పుడు సర్వజీవ స్వరూపుడు, సర్వజీవ సృష్టి తామేనని మనకు తెలిపే ఇంకొక సంఘటన సర్వజీవ రూప సాయి. సందర్భానుసారంగా స్వామి భక్తులకు తమ తత్వం గురించి తెలియపరుస్తూ ఉంటారు. ఒక సందర్భములో తమకు స్త్రీ పురుష లింగ భేదాలు కానీ ఇతర వివక్షతలేవి లేవని తెలియపరుస్తూ తాము స్త్రీలలో స్త్రీనని, పురుషులలో పురుషుడనని, ఏకాంతములో భగవాన్నని తెలిపారు. ఈ అధ్యాయం పెద్దది. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 188వ పేజీ. ఒకసారి స్వామి తమ కారులో పుట్టపర్తి, బెంగళూరు, వైట్ ఫీల్డ్ మధ్య ప్రయాణం చేస్తున్నారు. స్వామి వెనక సీట్లో ఏకాంతంగా కూర్చొని ఉన్నారు. ఆ కారు నడుపుతున్నది స్వామి కాలేజీలో విద్యనభ్యసించిన భక్తుడు. సమయం చీకట పడుతున్న వేళ స్పీడుగా కారు రోడ్డు మీద పరిగెడుతుంది. అకస్మాత్తుగా ఒక పాము రోడ్డు దాటుతూ అడ్డంగా వచ్చింది. అతి దగ్గరగా వచ్చినాక గమనించిన కారు డ్రైవర్కు సడన్ బ్రేక్ వేయవలసిన స్థితి. అతని మనసులో ఆ క్షణములో అలా బ్రేక్ వేస్తే నిశ్చలంగా ఉన్న స్వామికి ఎలాంటి కుదుపు, ఇబ్బంది కలుగుతుందో అని స్వామిని గురించి ఆలోచిస్తూ ఆ పాము మీదుగా కారును పోనిచ్చాడు విద్యార్థి. ప్రయాణం పూర్తి అయింది. గమ్యం చేరినాక సందర్భం చూచి స్వామి అతనిని పిలిచి కారు తోలేటప్పుడు పాము అడ్డు రావటం గురించి అడిగారు. అతడు తొట్రపాటు పడ్డాడు. స్వామి అతనిని ప్రేమతో చూచి తమ అంగీరక తీసి వీపును చూపించారు. ఆ సుందరమైన వీపు మీద వెడల్పుగా కారు టైరు ముద్రలతో శరీరం కమిలిపోయి ఉన్నది. అది చూచి దుఃఖం ఆగని విద్యార్థికి స్వామి మందహాసంతో తమ గురించి సాయి సర్వజీవ స్వరూపుడు అని చెప్పారు. అనుక్షణం భక్తుల మనసులలో మెదలవలసిన సత్యం ఇది. విశ్వస్వరూప సాయి. నేటి శాస్త్రవేత్తలకు అవగాహన అయ్యే విధంగా స్వామి చూపిన విశ్వరూప సాయి లీలను చూద్దాం. 29/11/1972 సంవత్సరం. ఆనాడు హోమర్ యంగ్ అనే శాస్త్రజ్ఞుడు తన భార్య పుట్టపర్తిపోయిన సందర్భంలో ఆవిడకు ఆనందం కలిగిద్దామనే ఉద్దేశంతో అమెరికాలోని నాసా కేంద్రం వారి సౌజన్యంతో పుట్టపర్తి ప్రాంతాన్ని ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీయించాడు. తర్వాత ఆ ఫోటోలు విశ్లేషించగా విశ్వం మొత్తం స్వామి ప్రతిబింబంతో నిండి ఉన్నట్లుగా ఫోటోలో వచ్చింది. అమెరికాలోని నాసా కేంద్రం వారి సౌజన్యంతో పుట్టపర్తి ప్రాంతాన్ని ఉపగ్రహం ద్వారా ఫోటోలు తీయించాడు. తర్వాత ఆ ఫోటోలు విశ్లేషించగా విశ్వం మొత్తం స్వామి ప్రతిబింబంతో నిండి ఉన్నట్లుగా ఫోటోలో వచ్చింది. అన్ని రూపాలు నావే, అన్ని నామములు నావే అని చెబుతూ కొందరికి పాండురంగ విటులని వలె, కొందరికి జగన్మాతగా, కొందరికి సూర్యచంద్రుల రూపాలతో, ఇలా ఎందరెందరికో వారి వారి ఇష్టదేవతల దర్శనాలను, గురు దర్శనాలను ఇచ్చిన ఉదాంతాలు కోకొల్లలు. ఈ సంఘటనలు అన్నింటిలో స్వామి మనకు వ్యక్తం చేస్తున్న సత్యం ఒక్కటే. అవతారాలు వేరైనా అవతారి ఒక్కడే.
ఉన్నది ఒక్కటే కులం, అది మానవత్వపు కులం. ఉన్నది ఒక్కటే భాష, అది హృదయ భాష, అంటే అంతర్గత స్పందన. ఉన్నది ఒక్కటే మతం, అది ప్రేమ, నిస్వార్థం, స్వార్థం లేని ప్రేమ అన్నమాట. అది ప్రేమ, నిస్వార్థం. ఉన్నది ఒక్కడే భగవంతుడు, ఆయన విశ్వవ్యాపి, సర్వరూపి, సర్వనామి. అందువల్ల ఈ విశ్వవ్యాపిత భావానుభూతిని పొందగలందులకై ఆ సాయినాథుని ప్రార్థిద్దాం. సర్వదేవమయం శివం సర్వరూపధరం సాయం సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 27వ అధ్యాయము సంపూర్ణం.